ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అయితే ఈ యొక్క వీడియోలో మనం 6100 పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలు అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని పూర్తిగా చూడండి. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక మొత్తం 6100 పోస్టుల్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు మనం చూసినట్లయితే కనుక సో ఈ యొక్క పోస్టుల వివరాలు మీ యొక్క మొబైల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు యొక్క పోస్టుల వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. సో ఆర్కే కాంపిటేటివ్ అడ్డా blogspot.com అని సెర్చ్ చేస్తే గూగుల్లో మీరు యొక్క వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. ఆర్కే స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .blogspot.com అని కొడితే మీకు అదేవిధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మీరు మోడల్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం జిల్లాల వారీగా. సో శ్రీకాకుళం 14 పోస్టులు అయితే ఉన్నాయి, విజయనగరం 8 పోస్టులు, ఇక విశాఖపట్నం జిల్లా చూసినట్లయితే 8 పోస్టులే ఉన్నాయి. ఇక తదుపరి జిల్లాలు మనం చూసినట్లయితే ఒకసారి ఈస్ట్ గోదావరి కానివ్వండి, వెస్ట్ గోదావరి కానివ్వండి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు వరకు కూడా ఏ జిల్లాలో కూడా ఒక్క ఎస్జిటి పోస్ట్ కూడా లేదు. ఓకేనా? సో ఇక్కడ చాలా తీవ్ర నిరాశకైతే గురయ్యారు ఎస్జిటి అభ్యర్థులు. ఇక చిత్తూరు జిల్లా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక కడప జిల్లా చూసినట్లయితే 41 పోస్టులు అయితే ఉన్నాయి. అనంతపూర్ 4, కర్నూలులో అత్యధికంగా 1646 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఎస్జిటి పోస్టులు వచ్చి 1728 పోస్టులు అయితే ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. ఓకేనా? ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనం చూద్దాం ఒకసారి. సో స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే కనుక శ్రీకాకుళంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 21 పోస్టులు అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 12 అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 1 ఉంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 14, సోషల్ స్టడీస్ ఏమీ లేవు. స్కూల్ అసిస్టెంట్ పిఈ 32 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ శ్రీకాకుళం ఈ విధంగా ఉన్నాయి. విజయనగరం చూసినట్లయితే ఇంగ్లీష్ 2, మ్యాథమెటిక్స్ 1, ఫిజికల్ సైన్స్ ఏమీ లేవు, బయాలజికల్ ఏమీ లేవు, సోషల్ కూడా ఏమీ లేవు, పిఈ 15 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక విశాఖపట్నం ఇంగ్లీష్ 9, మ్యాథమెటిక్స్ 5, ఫిజికల్ సైన్స్ 4, బయాలజికల్ సైన్స్ 6, సోషల్ స్టడీస్ 1, పిఈ 38 పోస్టులు అయితే ఉన్నాయి. ఈస్ట్ గోదావరి చూసినట్లయితే ఇంగ్లీష్ 38, మ్యాథమెటిక్స్ 15, ఫిజికల్ సైన్స్ 4, బయాలజికల్ సైన్స్ 15, సోషల్ స్టడీస్ 12, పిఈ 102 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఇంగ్లీష్ 26, మ్యాథమెటిక్స్ 18, ఫిజికల్ సైన్స్ 6, బయాలజికల్ సైన్స్ 7, సోషల్ స్టడీస్ 1, పిఈ 56 పోస్టులు అయితే ఉన్నాయి. కృష్ణా జిల్లా చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ 34, మ్యాథమెటిక్స్ 24, ఫిజికల్ సైన్స్ 5, బయాలజికల్ సైన్స్ 15, సోషల్ స్టడీస్ ఏమీ లేవు, పిఈ 13 పోస్టులు అయితే ఉన్నాయి. గుంటూరు చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ 27, మ్యాథమెటిక్స్ 18, ఫిజికల్ సైన్స్ 9, బయాలజికల్ సైన్స్ 10, సోషల్ స్టడీస్ 12, పిఈ 51 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లా చూద్దాం. ఇంగ్లీష్ 76, మ్యాథమెటిక్స్ 91, ఫిజికల్ సైన్స్ 8, బయాలజికల్ సైన్స్ 38, సోషల్ స్టడీస్ 28, పిఈ 68 పోస్టులు అయితే ఉన్నాయి ప్రకాశం జిల్లా. ఇక నెల్లూరు జిల్లా చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ 45, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 50, ఫిజికల్ సైన్స్ 8, బయాలజికల్ సోషల్ ఏమీ లేవు, పిఈ 33 పోస్టులు అయితే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చూసినట్లయితే కనుక మనకి ఇంగ్లీష్ 18, మ్యాథమెటిక్స్ 13, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ 1, అదేవిధంగా బయాలజికల్ 10, సోషల్ 4, పిఈ 38 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక కడప మనకి ఇంగ్లీష్ 30, మ్యాథమెటిక్స్ 15, ఫిజికల్ సైన్స్ 11, బయాలజికల్ సైన్స్ 2, సోషల్ స్టడీస్ 6, పిఈ 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లా చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ 53 పోస్టులు, మ్యాథమెటిక్స్ 21, ఫిజికల్ సైన్స్ 12, బయాలజికల్ సైన్స్ 6, అదేవిధంగా సోషల్ స్టడీస్ 5, పిఈ 56 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ 43, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 73, ఫిజికల్ సైన్స్ 44, బయాలజికల్ సైన్స్ 44, ఇక అదేవిధముగా సోషల్ స్టడీస్ 35, పిఈ 135. టోటల్గా మనకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ 422 ఇంగ్లీష్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ 356, ఇక అదేవిధముగా ఫిజికల్ సైన్స్ 113,
ఇక బయాలజికల్ సైన్స్ 167, సోషల్ స్టడీస్ 104, పిఈ 667. టోటల్గా ఈ విధంగా మనకి మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి. ఇక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ సంబంధించి మనం చూసినట్లయితే కనుక శ్రీకాకుళం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 4, లాంగ్వేజ్ 2 3, విజయనగరం లాంగ్వేజ్ 1 1, లాంగ్వేజ్ 2 0, విశాఖపట్నం లాంగ్వేజ్ 1 7, లాంగ్వేజ్ 2 27, ఈస్ట్ గోదావరి చూసినట్లయితే లాంగ్వేజ్ 1 44 పోస్టులు, లాంగ్వేజ్ 2 7 పోస్టులు, వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ 1 19 పోస్టులు, లాంగ్వేజ్ 2 31 పోస్టులు, కృష్ణా జిల్లా చూసినట్లయితే లాంగ్వేజ్ 1 9 పోస్టులు, లాంగ్వేజ్ 2 7 పోస్టులు, గుంటూరు లాంగ్వేజ్ 1 24 పోస్టులు, లాంగ్వేజ్ 2 34 పోస్టులు, ప్రకాశం జిల్లా చూసినట్లయితే లాంగ్వేజ్ 1 9 పోస్టులు, లాంగ్వేజ్ 2 4 పోస్టులు, నెల్లూరు జిల్లా చూసినట్లయితే లాంగ్వేజ్ 1 11 పోస్టులు, లాంగ్వేజ్ 2 4 పోస్టులు, చిత్తూరు జిల్లా లాంగ్వేజ్ 1 5 పోస్టులు, లాంగ్వేజ్ 2 5 పోస్టులు, కడప లాంగ్వేజ్ 1 3, లాంగ్వేజ్ 2 7, అనంతపూర్ చూసినట్లయితే లాంగ్వేజ్ 1 11, అదేవిధంగా లాంగ్వేజ్ 2 27, కర్నూలు జిల్లా చూసినట్లయితే లాంగ్వేజ్ 1 84, లాంగ్వేజ్ 2 113. టోటల్గా లాంగ్వేజ్ 1 వచ్చి 231, లాంగ్వేజ్ 2 వచ్చి 269. ఈ విధంగా మనకి నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇది మనం చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సి కొరకు 2024 కొరకు ఖాళీల వివరాలు అయితే ఫైనల్ చేయడం కొరకు ఫిబ్రవరి 4న పూర్తి వివరాలతో అధికారుల సమావేశం అయితే నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికి ఉన్న ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి కేటగిరీ వారీగా కింద వెబ్ పేజ్లో మనం క్లియర్ అండ్ కట్గా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే ప్రస్తుతానికి గుర్తించిన ఖాళీల్లో 4057 అత్యధికంగా కర్నూలు, అత్యల్పం విజయనగరం. సో ఇవి ప్రాథమికంగా అంచనా మాత్రమే. సో ఫైనల్ అనేది ఫిబ్రవరి 4వ తారీఖున మనకి సమావేశం నిర్వహించి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఈ విధంగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఆల్రెడీ ఇప్పటి వరకు మన ఛానల్లో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మీకు సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ వైజ్గా ముఖ్యమైన బిట్స్ అనేవి లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇంకా చూడకపోతే కనుక ప్రతిదీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేయబడిన లైన్ టు లైన్ బిట్స్ అనేవి మన ఛానల్లో మీ కొరకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ యొక్క వీడియోస్ అన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చూడండి. అదేవిధంగా మరలా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు కొన్ని రోజులైతే లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు కామెంట్స్లో లైవ్ టెస్ట్ అని కామెంట్ చేయండి. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వారికి మీకు లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఇంకా ఈ యొక్క టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా భావిస్తున్నారు. సో నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 10 లోపు నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో వెంటనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకనే ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. లైవ్ టెస్ట్ అయితే మీకు త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.